ఓషో దగ్గరనే 93 రోల్స్ రాయ్స్ ఉన్నాయి. డాక్టర్ దినకరన్ దగ్గర లగ్జరీస్ యార్డ్లు ఉన్నాయి. జాకిర్ నాయక్ దగ్గర 100 కోట్ల విలువ చేసే 25 ప్రాపర్టీలు ఉన్నాయి. ఏకంగా నిత్యానంద దగ్గర అయితే ఒక దేశమే ఉంది. అసలు ఈ బాబాల దగ్గర ఇన్ని డబ్బులు, ఇంతలా ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హౌ బాబాస్ ఎర్న్? మన అందరి దృష్టిలో వీరు స్పిరిచువల్ లీడర్స్, కానీ వీళ్ళ అసెట్ చూస్తే మాత్రం బిజినెస్ మ్యాన్లకు కూడా ఏ మాత్రం తీసిపోరు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు మిలియనర్ల కంటే కూడా రిచెస్ట్ లైఫ్ ని జీవిస్తుంటారు. అసలు ప్రశ్న ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇలా బిలియన్స్ సంపాదించడానికి? వీడియోను ప్రారంభించే ముందు ఒక డిస్క్లైమర్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఈ వీడియోని ఏ మతాన్ని స్పెసిఫిక్ గా కించపరచాలి, స్పెసిఫిక్ గా వేలెత్తి చూపించాలి అని చెప్పి ఈ వీడియోను మాత్రం చేయడం లేదు. ఇది కేవలం ఎవరు అయితే వీళ్ళు కొంతమంది నా నోటీస్ లో, నేను చేసిన రీసెర్చ్ లో వచ్చిన వాళ్ళ పైన మాత్రమే ఈ వీడియో వేశాను. నేను ఎలాంటి రిలీజన్ కు వ్యతిరేకిది కాదు. ఇంకొక విషయం, నేను నా మతాన్ని ఎంతగా గౌరవించి పూజిస్తానో ఇతర మతాలకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తానని చెప్తున్నాను. జై హింద్, జై భారత్. అసలు ఈ బాబాల దగ్గరికి ఇన్ని డబ్బులు, ఇంతలా ప్రాపర్టీస్ ఎక్కడి నుండి వస్తున్నాయి? హౌ బాబాస్ ఎర్న్? హౌ బాబాస్ ఎర్న్ ఒక పెద్ద ప్రశ్నగా చాలామంది మనసులో ఉంటుంది. మనందరి దృష్టిలో వీళ్ళు ఒక స్పిరిచువల్ లీడర్స్, కానీ వీళ్ళ అసెట్స్ చూస్తే మాత్రం బిజినెస్ మ్యాన్స్ కంటే కూడా ఏమాత్రం తక్కువగా ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ కంటే కూడా ఎక్కువ లగ్జరియస్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు. అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు ఇలా బిలియన్స్ సంపాదించడానికి? సమాధానం, మన వీక్నెస్ని క్యాష్ చేసుకుంటారు. మన సిచ్యువేషన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పవచ్చు. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసిన షబాష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంజిల్ వచ్చిండు నిన్ను తాకుతున్నాడు. నో, ఏ మనిషి నిన్ను తాకట్లేదు. దేవుని యొక్క దూతలు తాకుతున్నారు. కింద పడిపోతున్నావు. దేవుని యొక్క శక్తి దిగొచ్చింది. ఉదాహరణకి 1978లో ఒక దారుణమైన ఘటన జరిగింది. పీపుల్స్ టెంపుల్ అనే ఒక శాన్ ఫ్రాన్సిస్ గ్రూప్ కు సంబంధించిన 900 మంది ఒకేసారి చనిపోయారు. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళ స్పిరిచువల్ లీడర్ అయినటువంటి రెవరెండ్ జిమ్ జోన్స్ చెప్పాడని విషం తాగారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయంటారా? అంటే ఉన్నాయనే చెప్పవచ్చు. 2019లో బ్రెజిల్ పోలీసులు రొనాల్డో సోలాస్ అనే ఒక వ్యక్తి యొక్క కూతురుని ఎగ్రెజా అడ్వెంటిస్టా అనే ఒక మతపరమైన ఉచ్చులో బానిసగా ఉండేది. పోలీసులు ఆమెను కాపాడడంలో భాగంగానే అక్కడ బానిసగా ఉన్న ఆమెతో పాటు చాలా మందిని కూడా కాపాడారు. అయితే నిర్వాహకులపై పోలీసులు ఒక స్ట్రాంగ్ కేసు కూడా పెట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ కాపాడిన చాలా మందిలో వాళ్ళు విక్టిమ్స్గా ఒప్పుకోవడానికి రెడీగా లేరు. ఆశారాం బాపు 2013లో అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఈ రోజు 2024 అంటే 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా జైల్లో ఉన్న బాబాకు బయట భక్తులు పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే వారిలో కొంతమంది భక్తులు బాబాను కావాలని ఈ కేసులో ఇరికించారని కూడా అంటున్నారు. మరీ ఇంతలా ఇన్ఫ్లుయెన్స్, అసలు ఇంత బ్లైండ్గా నమ్మకాన్ని బాబాలు మనపైన ఎలా రుద్దుతారు? ఈ స్పిరిచువల్ లీడర్స్ మనపైన అంత నమ్మకాన్ని వచ్చేలా ఇలా చేస్తారు. థామస్ రూటర్స్ ఫౌండేషన్స్ వారు చేసిన సర్వేలో ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు కథ అంతా చేసేది బాబాలు. ఏం చేస్తారు అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్గా కంట్రోల్ చేసి మనను మ్యానిపులేట్ చేసి వాళ్ళు చెప్పిందే నిజం అనే నమ్మేలా చేస్తారు. ఇదే కాదు, చాలా సర్వేలు చాలా రకాలుగా చెప్పాయి. అందులో కొన్ని సింపుల్ స్టెప్స్లో మనం తెలుసుకుందాం. బాబాలు చేసే గేమింగ్, ఇందులో ఒక్కో బాబాది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంతమంది నయం కాని రోగాలను సైతం తగ్గించడం, సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ని దూరం చేయడం, మ్యాజిక్స్ చేయడం, మాయలు చేయడం, మంత్రాలు చేయడం, గాలిలో నుండి బంగారు గొలుసులు తీయడం, నోట్లో నుంచి శివలింగాన్ని తీయడం, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే బాబాకు సంబంధించిన ఒక 10-12 మందిని అపాయింట్ చేసుకొని వాళ్ళ దుఃఖాలను బాబా ఏ విధంగా దూరం చేశాడు అని పూర్తిగా ఒక స్టోరీని అల్లి మరి మనందరి దృష్టిలో, మనందరి మైండ్లో ఫిక్స్ అయ్యేలా ఆ స్టోరీని వాళ్ళ ద్వారా మనకు చెప్పించడం కూడా జరుగుతుంది. కూర్చుంది లైన్లో, రమ్మని చెప్పు. స్టార్టింగ్ రోజు నాడైతే ఇలా భుజాల మీద చేసుకుంటూ వచ్చాను, కాలుకు ఫ్యాట్ తగిలించుకొని వచ్చాను. పరిగెత్తినావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. పరిగెత్తండి. యాక్సిడెంట్ అయిన కండి పగిలాడు. పరిగెత్తాడా? లేదండి.
చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఇవన్నీ వీటి వెనకాల ఉన్న ఆంతర్యం ఒక్కటే, అది మరి ఇంకేమో కాదు. బాబాలు స్పిరిచువల్ లీడర్స్ మనను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. 2008లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురితం చేసిన ఒక కథనం ప్రకారం కేరళలో మల్లోపురం డిస్టిక్కు చెందిన ఆర్కే మలయాత్, ఈయన ఒక మెజిషియన్. ఈయన మీరు బాబాలుగా తయారు కావడానికి కావాల్సినటువంటి కోచింగ్ క్లాసెస్ ఇస్తాం అంటూ బాబాలకు కావాల్సిన ఒక బేసిక్ మ్యాజిక్ను నేర్పిస్తూ ఈయన అతి తక్కువ ధరలో కేవలం 5,000 రూపాయలకి మిమ్మల్ని బాబాలుగా నేను తయారు చేస్తాను అని చెప్పి మ్యాజికల్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2018 హైదరాబాద్లో హోమోచయ బాబా ఆశ్రమంలో ప్రసాదంలో డ్రగ్స్ కలిపిస్తూ భక్తులకు ప్రసాదంలో డ్రగ్స్ కలిపిస్తూ పట్టుబడ్డాడు బాబా. ఈ డ్రగ్స్ నుంచి వచ్చే ప్లెజర్ మరియు ఫీలింగ్ ని కూడా బాబా వల్లనే వస్తున్నాయని భక్తులు అనుకోవాలని ఆయన ప్రసాదంలో డ్రగ్స్ పెట్టి అందించాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ ఏదైనా సరే టార్గెట్ మనమే. ఏ విధంగా అయినా బాబాలు మన కాన్సన్ట్రేషన్ వాళ్ళపైనకి తీసుకెళ్లడమే ఈ స్పిరిచువల్ లీడర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసమే అట్రాక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే అటెన్షన్గా ఉంటామో అప్పుడే స్టార్ట్ అవుతుంది మన మైండ్ కంట్రోల్ ప్రాసెస్. స్టెప్ 2, ఇందులో అందరూ బాబాలు వాడే టెక్నిక్స్ కామన్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్ ఒక్కటే, నేనే దేవుణ్ణి, స్వయంగా నేనే దేవుడి అవతారాన్ని, కలియుగంలో మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. ఇలాంటి కాన్సెప్ట్స్తో మూవ్ అవుతూ ఉంటారు. You are fighting with me, fool. With whom are you fighting? మతం ఏదైనా కావచ్చు, కాన్సెప్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఉదాహరణకు సారా లాండ్రీ అనే ఈమె నిత్యానంద భక్తురాలు మరియు అవుట్రీచ్ మెంబర్గా కూడా ఉండేది. ఈమె 2022లో ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పింది, నిత్యానంద సారా మనసులో దేవుడిగా ఒక రూపంగా నిక్షిప్తమైనాడని చెప్పింది. అదేవిధంగా చెప్పుకున్నట్లయితే సేమ్ స్టోరీ ఇంకొకటి కూడా మీతో డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది మెగా చర్చ్లో కూడా సేమ్ ఇలాంటి ఫిలాసఫీనే ఫాలో అవుతారు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ ఏంటంటే, ఇక్కడ చర్చ్లో ఉన్న పాస్టర్లు వాళ్ళను వాళ్ళు దేవుళ్ళుగా చెప్పుకుంటారు. వాళ్ళను వ్యతిరేకించినట్లయితే దేవునికి వ్యతిరేకించినట్టే, వాళ్ళతో మాట్లాడినట్టయితే దేవుడితో మాట్లాడినట్టే, వాళ్లకు అడ్డు తిరిగినట్టయితే దేవునికి అడ్డు తిరిగినట్టే అని ఒక అపోహను సృష్టించారు ఈ స్పిరిచువల్ లీడర్స్ భక్తుల పైన. అఫ్కోర్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది, భక్తులు ఇంతలా ఎలా నమ్ముతారు ఆయనని దేవుడని, ఆయననే దేవుడు స్వయంగా పంపించాడని, మన కోసమే దేవదూత అని, ఇలా చాలానే నమ్ముతూ ఉంటారు. ఎందుకనంటే బాబాల దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది రిలీజన్ టు రిలీజన్ మారుతూ ఉంటుంది. కాన్సెప్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్క బాబా ఇదే ట్రై చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మెంబర్స్ హ్యాబిట్స్ని, యాక్టివిటీస్ని చేంజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఏదో ఒక దగ్గర మార్పు చేయడానికి, రొటీన్ లైఫ్ రిస్ట్రిక్షన్ లైఫ్గా మార్చడానికి. ఉదాహరణకి ఈ బాబాలందరూ కూడా మన రొటీన్ లైఫ్ని, మన హ్యాబిట్స్ని, యాక్టివిటీస్ని చేంజ్ చేసే ప్రయత్నాలు, ఏదో ఒక దగ్గర మార్పు చేయాలి, మన రొటీన్ లైఫ్ని రిస్ట్రిక్టెడ్ లైఫ్గా మార్చాలనే ప్రయత్నాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి టాకింగ్ టు సడన్ రిలీజన్స్. కొంతమంది ఈ రిలీజన్తో ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడొద్దు, ఈ రిలీజన్తో ఉన్న వ్యక్తులతో మనం ఈ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఈ విషయాలు మీరు మాట్లాడకూడదు, ఈ విషయాలు మీరు మాట్లాడాలి, వీళ్ళతో ఈ రిలీజన్ ఉన్న వ్యక్తులతో దూరం పాటించాలి, ఈ ఫెస్టివల్స్లో పాల్గొనకూడదు. ఇలాంటివి చాలా మనకు చెప్పి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ మతం ఇది చేస్తుంది అంటూ కొన్ని మతాల పైన మనకు ద్వేషాన్ని పెంపొందించి ఆయనే గొప్ప వ్యక్తి, ఆ మతమే గొప్పది అని చెప్పి భక్తుల మెదడులో చొచ్చుకొని పోయేలా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా మన మైండ్లో ఒక విషయాన్ని చొచ్చుకొని పోయేలా ప్రయత్నం చేసిన తర్వాత మన రొటీన్ లైఫ్ను కాస్త కంప్లీట్గా న్యూ రొటీన్ లైఫ్గా తయారు చేసి, నువ్వు ఇవే పుస్తకాలు చదవాలి, నువ్వు ఇవే పూజలు చేయాలి, నువ్వు ఇవే మంత్రాలు జపించాలి, ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు రోజుకు ఇన్ని టైమ్స్ జపించు, ఇలా కొన్ని మన పైన రొటీన్ లైఫ్ని భిన్నంగా ఆయనకు అనుగుణంగా మార్చే ప్రయత్నాలు చేస్తూ మన మీద ఒక కొత్త రొటీన్ లైఫ్ను స్టార్ట్ చేసే విధంగా చూసుకుంటారు. కొన్ని చోట్ల పాటలు వినొద్దు, ఈ పాట వినొద్దు, ఆ పాట వినొద్దు, డ్యాన్స్ చేయొద్దు, నువ్వు ఈ సడన్ డే పర్టికులర్ డే రోజు ఉపవాసం ఉండాలి, ఈ పర్టికులర్ పువ్వుతోటే ఈ దేవునికి పూజ చేయాలి, ఈ రోజు టెంపుల్కి వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళకూడదు, ఈ మట్టితో తయారు చేసిన దీంట్లోనే దీపం ముట్టించాలి, ఈ నూనెతోటే దీపం ముట్టించాలి. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ వస్తే చాలానే ఉంటాయి. ఇలాంటివి అన్నీ మన పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ బాబాలు వాళ్ళపైన ఉన్న నమ్మకాన్ని ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ మనను ఒక కొత్త న్యూ రొటీన్ లైఫ్కు తీసుకెళ్ళి
బాబాల పైన నమ్మకాన్ని పెంపొందించేలా బాబా ఏదైతే చెప్తుండో అదే నిజం అని నమ్మే ఒక రేంజ్కు మనల్ని తీసుకెళ్తారు. ఈ బాబాని మించిన ఇంకేదీ లేదు, ఈ బాబానే దేవుడు అని నమ్మేటంత వరకు తీసుకెళ్తాడు. ఆ తర్వాతే బాబాల యొక్క గేమ్ మొదలవుతుంది. అదే మ్యాటర్ ఆఫ్ స్ట్రాటజీ. కామెడీ కేసు అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే 2018కి వెళ్లాల్సిందే. 2018లో జేసీ డుప్లాంటిస్ అనే ఒక ఫాదర్ ప్రైవేట్ జట్టు కొనుక్కోవడానికి డొనేషన్ అడిగిన వారి భక్తుల దగ్గర నుంచి. అయితే నమ్మశక్యంగానే విషయం ఏంటంటే $5 బిలియన్ డొనేషన్గా ఇచ్చారు భక్తులు. ఆయన ప్రైవేట్ జట్టు కూడా కొనుక్కోండి. పైసలు సంపాదించుకోవడానికి ఈ బాబాలుగా తయారైతే చాలని అనిపించింది. చెప్పాలంటే మన రొటీన్ లైఫ్ను కూడా చేంజ్ చేసి బాబాలు మన రొటీన్ లైఫ్ నుంచి చేంజ్ చేసేసి బాబాలు వాళ్ళ స్టేటస్ని పెంచుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం కూడా ఉంటుంది, హలో మాస్టర్ స్టేటస్ అంటారు దీన్ని. అంటే మెల్లిమెల్లిగా స్టోరీల రూపంలో ప్రజల మనసుల్లో ఒక ముద్ర వేసేలా ప్రయత్నం చేస్తారు. ప్రజలు మొత్తం ఈ బాబా నిజంగా దేవుడే, దేవుడి అవతారమే అని నమ్మేలా కొన్ని స్టోరీలు చెబుతూ వాళ్ళని కొద్దిగా మార్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ బాబాలు దేవుడు చెప్పిన మాటలు నిలబెట్టడానికి, ఈ కలియుగాన్ని కాపాడడానికి వచ్చిన అవతారమే అని భక్తులు నమ్మేలా స్టోరీస్ రూపంలో వాళ్ళ మైండ్లోకి పూర్తిగా భక్తులు బాబాల వశమయ్యేంత వరకు ఆ స్టేజ్ దాకా కూడా తీసుకెళ్లి మనకు స్టోరీలు వినిపిస్తూ ఉంటారు. అయితే ఇదే విషయంలో ఒక రీసెర్చ్ చేసిన సంఘమిత్ర చౌదరి అండ్ మమతా మహాపాత్ర వీళ్ళు చేసిన రీసెర్చ్లో వీళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, మనుషులను స్టోరీల ద్వారా, కట్టుకథల ద్వారా పూర్తిగా వారిని నమ్మేలా చేసే, మాకు ఏ సమస్య ఉన్నా కేవలం బాబానే సాల్వ్ చేయగలడు, ఎందుకంటే ఆయన దేవుడు అని నమ్మేలా ఒక స్టేటస్ని వాళ్ళ మనసులో ముద్ర వేస్తారు. ఎక్కడ ఒక చోట పూర్తిగా నువ్వు ఐసోలేట్ అయిపోయిన తర్వాత బాబాల పైన నువ్వు కంప్లీట్గా డిపెండింగ్గా ఉండిపోతావని ఈ సర్వే చెప్పింది. ఉదాహరణకు చెప్పాలంటే చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా టెన్షన్గా ఉంది, ఇలా సిచ్యువేషన్ ఏదైనా సరే ఇలాంటి సమయంలో మన బ్రెయిన్ వీక్గా ఉన్నప్పుడు మన మెదడులోకి బాబాలు చెప్పే విషయాలు ఈజీగా దూరి పూర్తిగా బాబాల పైన విశ్వాసం పెంచుకొని మన సమస్యలను, మన రోగాలను, మన ఇబ్బందులను వీటన్నిటినీ కేవలం బాబా మాత్రమే దూరం చేయగలడు అని అనిపించేలా బాబా చెప్పిందే నిజం, మిగతా ఏదైనా సరే అబద్ధం అని ఫుల్ బిలీఫ్లో ఉంటారు. మరి ఇంకెవరూ చేయలేరు. ఈ ఒక్క ట్రస్ట్ బాబా డెవలప్ చేసుకుంటారు. నేనప్పుడు ముందు వచ్చేదాన్ని పాప, నేను ఇద్దరు అందరూ వచ్చేవాళ్ళు. నాకేమైనా చెప్పారా? లేదు బ్రదర్, ఏం అంతా దేవుడైనా చెప్పింది. దేవుడు స్వస్థత అయిపోయింది. ఈ పిల్లలు వచ్చి సాధారణ పిల్లలోకి వెళ్తుందో, పిల్లలు సాధారణ పిల్లలకు వస్తుంది బ్రదర్. ఒక పిల్ల రాత్రి మళ్ళీ నిద్రపోతలేదు బ్రదర్. నేను చూస్తా ఆ పాప గ్రీన్ కలర్ నాకు డెవిల్ కనబడుతుంది సమ్ డెవిల్ కనబడుతుంది. ఏం చేస్తుందో నేను చెప్తా, నేనేం చేస్తుందో చెప్తా. పాప ఇప్పుడే విడవిడిలా వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ ఆమె హీల్ అయిపోయింది, ఈమె కూడా హీల్ అవుతుంది. నేను ఇక్కడ చూసుకుంటున్నా. Get out! In the name of ఈ విషయాన్ని ఇంకెవరు చేయలేరు, కేవలం బాబాలు మాత్రమే, మా బాబా మాత్రమే చేయగలరని ఒక బ్లైండ్ బిలీఫ్ని డెవలప్మెంట్ చేసుకుంటారు. ఫైనల్గా చెప్పుకోవాలంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఫైనల్ స్టేజ్లో బాబాని నమ్మి డొనేషన్లు ఇచ్చే చందాదారులు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టేజ్లో మనందరికీ కూడా తెలిసిందే, మరొకసారి కూడా చెప్తున్నాను, ఇది మన కోసం కాదు, బాబా కోసం కూడా కాదు. నేను చేసే ప్రతి పని దేవుడి కోసం, నేను చేసే ప్రతి డొనేషన్ దేవుడి కోసం, నేను ఇచ్చే ప్రతి డొనేషన్ కూడా దేవుడికి చెందుతుంది, నేను చేసుకునే సేవ దేవుడికే అని చెప్పి భక్తులు నమ్మకం కలిగినాక అన్ని పనులలో నా కోసం కాదు దేవుడి కోసమే అని బాబా చెప్తూ ఉండగా నేను ఇచ్చే డొనేషన్లు కూడా దేవుని దగ్గరికే వెళ్తాయి అని ఫుల్ బిలీఫ్లో మన మనసులో నింపి ఆ తర్వాతే చందాలు వస్తాయి. అయితే ఈ బాబాలు స్వర్గము నరకము అంటూ మాటలు చెప్పి దేవుడి పేరుతో భయపట్టించి చేసే పనులలో పాపాలను వెతికి మనలను భయభ్రాంతులకు గురిచేసి తన ఉనికిలో ఉండేలా బాబాలు చూసుకుంటారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఒక వ్యక్తి తిరిగి కామన్ మ్యాన్గా రావాలంటే ఆ ఉచ్చు నుంచి బయటకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ఒక్క విషయం మాట్లాడుకోవాలంటే అసలు బాబాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? అదే మనీ అండ్ పవర్ కోసమే అని చెప్పవచ్చు. 2017లో బాబా ఇచ్చాదారి భీమానంద్ జాబ్ రాకెట్ కేసులో అరెస్ట్ చేశారు. ఈయన చాలామంది యువకులను ఐఆర్సిటీసీలో జాబ్ ఇప్పిస్తానంటూ కొన్ని లక్షల రూపాయలు ఈయన దండుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాననే ఒక బహానాతో
ఈయన చాలా మంది యువకుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టు చాలా పత్రికా కథనాల్లో కూడా వచ్చాయి. ఇది భీమానంద్ బాబాకు మొదటి కేసు కాదు. గతంలో 2010లో కూడా చాలా మంది ఆడవాళ్లకు, మహిళలకు జాబులు ఇప్పిస్తానంటూ వాళ్ళని మోసం చేసిన ఘనత కూడా ఉంది ఈ బాబాకి. ఇప్పటికీ ఆ బాబా బెయిల్ తీసుకొని బయటనే ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది బాబాల దగ్గర పైసలే కాదు, ఫాలోవర్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఉంటుందని. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బాబా చంద్రస్వామి ముగ్గురు ఇండియన్ మినిస్టర్స్ మరియు ఒక బ్రిటిష్ మినిస్టర్ మరియు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళ స్పిరిచువల్ అడ్వైజర్గా మరియు ఎలిజెంట్గా కూడా ఉన్నారు. ఈయన స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దది. ఈయనను 1996లో అరెస్ట్ చేసినప్పుడు ఈయన నేషనల్గానే కాదు ఇంటర్నేషనల్గా కూడా చాలా రకాల ఫ్రాడ్స్ చేశాడని బయటకు వచ్చాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బాబా ఒక్కడే ఇంత స్ట్రాంగ్గా అవుతారంటే బాబాకు ఫైనాన్షియల్గా కూడా పొలిటికల్గా కూడా సపోర్ట్ చేయడానికి ఒక 2 పిల్లర్స్ ఉంటాయి. అవే ఈ సొసైటీలో బాబాని ముందుకు తీసుకెళ్తాయి. అవే పొలిటీషియన్స్ అండ్ కార్పొరేట్స్. పొలిటికల్ లీడర్స్ ఓట్లు మరియు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి స్పిరిచువల్ లీడర్స్ని ఉపయోగించుకుంటారు. ఈ బాబా యొక్క దందా అలాగే నడవడానికి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మరియు కార్పొరేట్లకు కావాల్సిన పొలిటికల్ పార్టీస్కు సంబంధించిన సపోర్ట్ చేస్తూ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కార్పొరేట్ ఫేవర్గా కొన్ని బిల్స్ పాస్ చేయించుకోవడం, వాళ్లకు అనుగుణంగా ఉన్న కొన్ని జీవోలు పాస్ చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడే ఒక ట్రయాంగిల్ స్టోరీ మొదలైంది. ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్స్లో డబ్బులు అవసరం ఉంటాయి. ఈ డబ్బులు డైరెక్ట్ కార్పొరేట్ సంస్థల నుంచి పొలిటికల్ పార్టీస్ తీసుకోకుండా ట్రస్ట్ల ద్వారా ఈ బాబాలకు చందాల రూపంలో వాళ్ళకు అందిస్తే వాళ్ళు దాంట్లో కొంత కమిషన్ పట్టుకొని మిగతా డబ్బులను పార్టీల కోసం ఖర్చు చేస్తూ ఇండైరెక్ట్ గా మరియు డైరెక్ట్ గా కూడా బాబాలు మేము ఈ పలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి చూపించుకుంటారు. ఇది వీళ్ళ ట్రయాంగిల్ స్టోరీ. అయితే పొలిటికల్ పార్టీస్ అరేంజ్ చేసిన మీటింగ్లో బాబాలు వెళ్ళి ప్రచారం చేయడం లేదా బాబాల భక్తులుగా వాళ్ళు పలానా పార్టీ ఫామ్ లోకి వస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్తూ బాబాల యొక్క ఫాలోవర్స్ ని పొలిటికల్ పార్టీస్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. పొలిటికల్ పార్టీస్ గెలిపించడంలో అదే విధంగా పార్టీని గెలిచిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు వాటికి నచ్చిన కొత్త బిల్లులను, ఆమోదాలను తెరపై తీసుకురావడం కోసం కార్పొరేట్ సంస్థలు బతకడానికి గల అవకాశాలను ఎక్కువగా రూపొందించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే గుర్మిత్ రామ్ రహీం. ఈయన 2007లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అదే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతుగా సపోర్ట్ చేశారు. బాబాకు పవర్ విషయంలో ఏ విధంగా అవసరం ఉంటుంది? అసలు బాబాలు ఇంత డబ్బును ఎలా సంపాదిస్తారు? కొంతమంది బాబాలు వాళ్ళ ప్రవచనాలను వదిలేసి బిజినెస్ ను ఓపెన్ చేయడంలో కూడా ఎక్స్పర్ట్స్ అయ్యారు. ఎగ్జాంపుల్ గా బాబా రామ్దేవ్ పతంజలిని ఓపెన్ చేసి 2020లో 200 కోట్లకు పైగా సంపాదించారు. కానీ ఇంకో వే ఆఫ్ సంపాదన ఉంటుంది. ఇది ఇన్లెజిస్టివ్ బిజినెసెస్ తెరవడం. ఉదాహరణకు జాకిర్ నాయక్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీలను 7 సంవత్సరాలుగా ఎలాంటి రెవెన్యూ రిపోర్ట్ ఇవ్వకుండా ఈ కంపెనీలను కేవలం పేరుకు మాత్రమే పెట్టాడు. కంపెనీ వెనక తన మతపరమైన స్ట్రాటజీని కాపాడుకోవడానికి. అయితే ఈయన చాలా రకాల బిజినెస్లు కూడా చేశాడు. వాటికి ఇవి కూడా రెవెన్యూ సపోర్ట్స్. అయితే అమెరికాలో ఒక చర్చ్ ముందు ఒక ఏటీఎం నే ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ స్వైప్ చేస్తూ డబ్బులు ఇవ్వడానికి ఏటీఎం మిషన్లు, స్వైపింగ్ మిషన్లు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిన తర్వాత మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది. ఇందులో యాజ్ యూజువల్ గా స్పిరిచువల్ లీడర్స్ చాలా రకాల సెల్ కంపెనీస్ రూపొందిస్తారు. దాంట్లో క్రాస్ కంట్రీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఇదే విషయమై జాకిర్ నాయక్ కి సంబంధించిన ఒక కేసుని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఈయన దేశం వదిలి పారిపోయే ముందు 4 రకాల షెల్ కంపెనీస్ సపోర్ట్తో ఆల్రెడీ 200 కోట్లకు పైగా మనీని దేశాన్ని దాటించేశాడు. ఆసారాం బాబు కూడా షెల్ కంపెనీస్ ని ఉపయోగించుకొని 50కి పైగా ప్రాపర్టీస్ తన పేరు పైన చేయించుకున్నాడు. అర్థమైంది అనుకుంటా. షెల్ కంపెనీస్ ఉంటాయి, ఓపెన్ అవుతాయి, రన్ అవుతాయి. కానీ స్పిరిచువల్ లీడర్స్ ఈ కంపెనీలని చాలా సీక్రెట్ గా వీటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు చాలా సీక్రెట్ గా వీటిని ఆపరేట్ చేస్తూ వీటిని పబ్లిక్ లో రివీల్ కూడా చేయనివ్వరు. దీంట్లోనే చాలా మంది బాబాలు వాళ్ళ మనీని దాచిపెట్టుకోవడానికి ట్రస్ట్ ద్వారా వాళ్లకు సంబంధించిన ఏదో ఒక కంపెనీ మనీ ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి ఒక సర్వీస్ ను తీసుకుంటున్నామని చెప్తారు. ఆ కంపెనీ నుంచి ఎలాంటి సర్వీస్ ఈ ట్రస్ట్ కు అందడు, ఎలాంటి ప్రొవైడింగ్స్ కూడా ఈ ట్రస్ట్ కు ఉండవు. అయితే వీళ్ళు మాత్రం ఆ కంపెనీ ఏదో ఒక సర్వీస్ అందిస్తుందని చూపిస్తుంటారు. అయితే దాన్ని ఎవరు చెక్ చేస్తారు? ఏ సర్వీస్ అందించింది ఈ కంపెనీ అని చెప్పి ఎవరు కూడా చెక్ చేయరు. ఒక సెల్ కంపెనీ నుంచి ఇంకో సెల్ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ట్యాక్స్ కట్టకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలా సెల్ కంపెనీస్ నుంచి చివరికి ఇది ఒక ప్లేస్ కి వెళ్తుంది. పైసలు అన్ని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అసలు బిజినెస్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఇన్వెస్ట్మెంట్స్. ఈ సెల్ కంపెనీస్ కి వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఇన్వెస్ట్మెంట్ లో పెడతారు. రియల్ ఎస్టేట్ అండ్ లోన్స్, ఇంకా తదితర ఇన్వెస్ట్మెంట్ల పైన. వెయిట్ ఎ మినిట్, ఒక్క నిమిషం, మర్చిపోతున్నాం. ఈ రోజుటి వరకు 14,500 ఎన్జిఓల పైన ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరేషన్ యాక్ట్ కింద FCRA యాక్షన్ తీసుకున్నారు. ఇదే విషయంలో ఒక ఎన్జిఓ
జాకిర్ నాయక్ నడిపిస్తున్నటువంటి ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ ఒక హవాలా సిస్టమ్ లాగా పనిచేస్తుందని, పాకిస్తాన్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి పాకిస్తాన్కు ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని, మరియు 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 NGOలను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించింది. న్యూ హోప్ ఫౌండేషన్ మరియు హోలీ స్పిరిచువల్. ఇలా 2 ఫౌండేషన్ల రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద దీనిని 2 NGOస్లని మూసివేయడం జరిగింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది పాపులర్ వే ఆఫ్ మనీ లాండరింగ్కి ఒక ఎగ్జాంపుల్. ఈ పబ్లిక్ కూడా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా NGOలకు డబ్బులు ఇస్తున్నాం. ఈ NGO వాటిని మంచి కోసం ఉపయోగిస్తుందా లేదా చెడు కోసం ఉపయోగిస్తుందా అన్నది కూడా ముఖ్యమైన విషయం. కొన్ని NGOలు మంచి కోసం, కొన్ని NGOలు చెడు కోసం కూడా ఉపయోగిస్తున్నాయి. అయితే NGOస్ పర్సనల్ ఎక్స్పెన్సివ్ కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగిస్తున్నారు, మరియు కొన్ని NGOలు అయితే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇదే దానిపై అఖిల భారతీయ అకార పరిషత్, ఇది ఒక సాధువుల యొక్క ఆర్గనైజేషన్. వీళ్ళు సుప్రీంకోర్టులో ఫేక్ బాబాలుగా చలామణి అవుతున్న వారి పేర్లను రాసి మరీ అందించారు, కానీ దీనిపైన ఎలాంటి యాక్షన్ లేదు. ఇదే విషయమై ఆల్ ఇండియా ముస్లింలకు సంబంధించిన వీళ్ళు కూడా కొంతమంది ఫేక్ బాబాలను పైన కంప్లైంట్ రాసి అందించడం జరిగింది. దీనిపైన కూడా ప్రయోజనం శూన్యమే. నేనిచ్చే మెసేజ్ ఏంటంటే, ఫేక్ బాబాల పైన ట్రస్ట్ చేయకండి. వీళ్ళు మిమ్మల్ని భయపెట్టి చూద్దాం, నరకం, స్వర్గం లాంటి పేర్లు చెప్పి మిమ్మల్ని మోసపూరితంగా వాళ్ళ ఉచ్చులోకి లాగవడానికి ప్రయత్నం చేస్తారు అంతే. మన దగ్గర నుంచి మన కష్టాన్ని దొంగలిస్తున్నారు వీళ్ళు. మనను స్పిరిచువల్ మేటర్లో డెత్లోకి తీసుకెళ్ళి వీళ్ళు మాత్రం మనీ, పవర్, పొలిటికల్ గా స్ట్రాంగ్ అవుతూ మనను స్పిరిచువల్ గా ఒక గుంతలోకి తీసుకుపోయి వీళ్ళు మాత్రం మనీ, పవర్, పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు.